రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం గండి లచ్చపేటకు చెందిన మావోయిస్టు మాజీ డిప్యూటీ దళ కమాండర్ బల్లెపు నర్సయ్య హత్యకు గురయ్యారు. వేములవాడ శివారులోని అగ్రహారం గుట్టల్లో సిద్ధాన్నను జగిత్యాల జిల్లాకు చెందిన సంతోష్ అనే యువకుడు హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. పీపుల్స్ వార్ సిద్ధన్నగా పేరుగాంచిన నర్సయ్య దశాబ్ద కాలం పాటు ఉద్యమంలో పనిచేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సుపరిచితులైన సిద్ధన్న హత్యకు గురి కావడం సంచలనం సృష్టించింది. 1997 ప్రాంతంలో పీపుల్స్ వార్ పార్టీలో పనిచేశారు. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో సిద్ధన్న జగిత్యాల జిల్లాకు చెందిన ఫలానా వ్యక్తిని పార్టీ నిర్ణయం మేరకు హత్య చేసినట్లు చెప్పారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి రామకృష్ణ అడిగి తెలుసుకుందాం. రామకృష్ణన్, చెప్పండి, మాజీ మావోయిస్ట్ ని హత్య చేయడం వెనుక ఉన్న ప్రధాన కారణం ఏంటి? మాజీ మావోయిస్టు తాను మావోయిస్ట్ గా పనిచేసినప్పుడు ఓ హత్యకు సంబంధించినటువంటి వివరాలను ఒక యూట్యూబ్ ఛానల్లో వెల్లడించినటువంటి సందర్భంగా అతని తండ్రిని అత్యంత కిరాతకంగా చంపడం పట్ల కక్ష పెంచుకున్నటువంటి కొడుకు అతని మరో యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ పేరిట పిలిచి హత్య చేసినటువంటి సంఘటన రాజన్న సిరిసిల్లలో కలకలం సృష్టించింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం తంగలపల్లి మండలం గండిరచ్చిపేట గ్రామం చెందినటువంటి బల్లెపు నర్సయ్య అలియాస్ సిద్దయ్య అలియాస్ బాపురెడ్డి గతంలో పీపుల్స్ వార్ లో పనిచేయడం జరిగింది. అయితే ఆయన పీపుల్స్ వార్ లో పనిచేసినటువంటి సందర్భంలో ఏవైతే హత్యలు చేశాడో ఆ వివరాలని కూడా ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ కూడా అన్ని కూడా వివరించడం జరిగింది. ఆ ఇంటర్వ్యూ తీసినటువంటి గతంలో మృతి చెందినటువంటి మృతుడి కొడుకు కూడా జగిత్యాల జిల్లా కేంద్రం చెందినటువంటి సంతోష్ అతనిపై కక్ష పెంచుకోవడం జరిగింది. ఆ తర్వాత ఆయన ఇంటర్వ్యూ పేరిట కూడా ఈ పిలిపించి హత్య చేయాలన్నటువంటి కుట్ర పడినట్లుగా తెలుస్తుంది. ప్రాథమిక సమాచారం ప్రకారం అగ్రహారం సమీపంలోని గుట్టల వద్ద అతనికి మరో ఇంటర్వ్యూ పేరిట అతన్ని నమ్మించి పిలిపించి రాళ్లతో కొట్టి హత్య చేసినట్లు కూడా తెలుస్తుంది. మొత్తంగా ఈ ఘటన పైన ఇటు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన పైన కూడా మృతుని కుటుంబ సభ్యులు కూడా అనుమానాలు వ్యక్తం చేసినటువంటి సందర్భంలో పూర్తి ఈ జక్కుల సంతోష్ పైన కేసు నమోదు చేసి అతనిపై అదుపులోకి తీసుకున్నట్లు కూడా సమాచారం అందుతుంది. అలాగే రామకృష్ణ, ప్రస్తుతం